హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సిఎంఏ ఇంటర్ యాజ్ వెల్ as సిఎంఏ ఫైనల్ కరికులంలో భాగంగా ట్రాన్స్పోర్టేషన్ మోడల్ గురించి తెలుసుకుంటాం. సో ఈ వీడియో ద్వారా మనము ట్రాన్స్పోర్టేషన్ మోడల్ నేర్చుకుంటామండి. ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అంటే మనము గూడ్స్ని వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ నుంచి వేరియస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేసెస్కి, అంటే వేరియస్ వేర్ హౌసెస్ కావచ్చు, లేదంటే వేరియస్ రీటైల్ అవుట్లెట్స్ కావచ్చు, సెల్లింగ్ పాయింట్స్ కావచ్చు, అక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సో అలా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒకే ప్లాంట్ ఉందనుకోండి, ఒకే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందనుకోండి, మనం అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అట్లా కాకుండా మనకి వేరియస్ ప్రొడక్షన్ ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ మన రిక్వైర్మెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. సో దీన్ని మనము ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అంటాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ మోడల్ టెక్నిక్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇది ఎల్పిపిలో ఒక భాగం, సపరేట్గా డెవలప్ చేశారు దీన్ని. సో ఈ మోడల్ ద్వారా మనం ఏంటంటే ఏ ప్లేస్ నుంచి, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి మనము గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అంటే మినిమైజేషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎల్పిపి యూ నో దట్ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, మినిమైజేషన్ ఆఫ్ ది కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది మినిమైజేషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో దీన్ని రెగ్యులర్ ఎల్పిపిలో సాల్వ్ చేయొచ్చు, అలాగే మనం ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో చేయొచ్చు. ఈ ట్రాన్స్పోర్టేషన్ మోడల్లో మనం ఎలా సాల్వ్ చేయాలి? సో మనకి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి 3 ప్లాంట్స్ ఉన్నాయి, P1, P2, P3. అంటే ఈ 3 ప్లాంట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. P1లో మ్యాక్సిమం వాళ్ళు 7, 9, 18 క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే వాళ్ళకి పంపించాల్సిన ప్లేసెస్ W1 వేర్ హౌస్ 1, వేర్ హౌస్ 2, వేర్ హౌస్ 3, వేర్ హౌస్ 4. వీటికి పంపిస్తే ఇప్పుడు P1 నుంచి W1కి పంపిస్తే ఎంత అవుతుంది? ఒక్కొక్క యూనిట్ కంటే 19 రూపీస్ కాస్ట్ అవుతుంది. అలాగే P2 నుంచి పంపిస్తే ఒకవేళ W1కి 70 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేంజ్ అవుతుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది డిస్టెన్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి యూనిట్స్ పంపించాలనేది ఆప్టిమం కనుక్కోవాలి. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అంటే మనం డిఫరెంట్ మెథడ్స్ ఫైండ్ అవుట్ చేసి, లైక్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ని యూస్ చేసుకొని, లేదంటే లీస్ట్ కాస్ట్ మెథడ్, లేదంటే వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని మనం యూస్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే ఇనిషియల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఈ 3 మెథడ్స్లో కూడా మోస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ దగ్గరగా వచ్చేది మటుకు వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, ఒరిజినల్ కాన్సెప్ట్. సో తర్వాత ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ మెథడ్లో మీరు ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఆ సొల్యూషన్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసామో దానికి ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ ప్రకారము ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక్కుంటాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కన్నా ఇంకా ఏమైనా తగ్గించవచ్చా అనేది చెక్ చేయాలి అని అంటే మనం ఆప్టిమాలిటీ టెస్ట్కి వెళ్తాం. ఆప్టిమాలిటీ టెస్ట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్ అనేది ఫైనలా, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఆప్టిమాలిటీ టెస్ట్ మనం 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, అంటే మోడీ మెథడ్ అంటాం. రెండోది స్టెప్పింగ్ స్టోన్ మెథడ్. సో ఈ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ మనం యూస్ చేసుకొని మనం అది ఆప్టిమమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మనకి మోడీ టెస్ట్ కానీ సక్సెస్ అయిందనుకోండి, ఆప్టిమాలిటీ టెస్ట్ సక్సెస్ అయిందంటే మనం ఏదైతే ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్లో కనుక్కున్న ఆన్సరు అది మనకి సక్సెస్ అవుతుంది. అదే ఫైనల్ అనమాట. ఇంకా అంటే ఆ రూట్లో మనం పంపిస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. ఒకవేళ మోడీ టెస్ట్ కానీ నాన్ ఆప్టిమమ్లు అని వస్తే ఎక్కడో ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉందని చూపిస్తుంది. ఎక్కడ మనం ఇంప్రూవ్ చేయొచ్చు అంటే, మనం ఇంతకుముందు సొల్యూషన్లో కనుక్కున్న వేలో కాకుండా అక్కడి నుంచి, అంటే P2 నుంచి సపోజ్ P3 అనుకోండి, ఇప్పుడు కొత్త మార్గం ఇవ్వచ్చు. అంటే P2 నుంచి P4 పంపించండి, అలా డిఫరెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తుంది. అలా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి ఎక్కడ మోడీ టెస్ట్ ఆప్టిమమ్ టెస్ట్ సక్సెస్ అయ్యేంత వరకు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది అప్టైన్ చేయొచ్చు. అంటే ఈ హోల్ ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దాంట్లో మనకున్న మెథడ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, ఇది సింపుల్ మెథడ్. అలాగే సెకండ్ది ఎల్సిఎం, థర్డ్ది వ్యామ్. ఈ వీడియోలో మనం ఈ 3 మెథడ్స్ గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనము నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. సో నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ మనం చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు.
సో ఒకసారి క్వశ్చన్ చూసారంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో మనము ఫస్ట్ ఏదైనా సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు గివెన్ మా మ్యాట్రిక్స్ బ్యాలెన్స్డా కాదని చూసుకోవాలి. బ్యాలెన్స్ అంటే సప్లై టోటల్ ఎంత ఉందో చూడండి, 7 9 + 18 34. అలాగే డిమాండ్ టోటల్ 5 + 8 + 7 + 14 34. సో బోత్ టోటల్ సేమ్ ఉండాలి. సప్లై టోటల్ అంటే సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. సో అది బ్యాలెన్స్డ్ అవుతుంది. ఒకవేళ బ్యాలెన్స్డ్ కాకపోతే మనం అన్బ్యాలెన్స్డ్కి మార్చుకొని, అంటే డమ్మీ ఒక ఏ వైపు తక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే డమ్మీ సప్లైని ఇంట్రడ్యూస్ చేయాలి, లేదంటే డిమాండ్ తక్కువ ఉంటే డమ్మీ డిమాండ్ని ఇంట్రడ్యూస్ చేసి మనం ప్రొసీజర్ వెళ్ళచ్చు. సో ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ అంటే చూడండి మనకున్నది నార్త్ వెస్ట్ ఇలా ఉంటాయి కదండి. ఈ కార్నర్ అంటే నార్త్ వెస్ట్. ఇక్కడి నుంచి మనం మొదలెట్టాలి. సో నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి మనం మొదలు పెట్టాలంటే మన అలాట్మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అలాట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తాము? సప్లై డిమాండ్ ఏ రో అయితే మనం ఏ సెల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్లో సంబంధించి కరస్పాండింగ్గా డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉందో చూడండి. ఆ రెండిట్లో లోయెస్ట్ తీసుకోండి. డిమాండ్ సప్లై 7 ఉంది, డిమాండ్ 5 ఉంది. లోయెస్ట్ ఎంత అంటే 5. సో అంటే ఇక్కడ అలాట్మెంట్ పూర్తయిపోయింది కాబట్టి ఇంకా ఈ కాలంని క్రాస్ చేసేయండి. అంటే ఇంకా ఆ కాలంకి మనం సెండ్ చేయలేము. సో నెక్స్ట్ రిమైనింగ్ సొల్యూషన్ చూస్తే ఫస్ట్ W1 అనేది మనకి ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్. సో రిమైనింగ్ వచ్చేసరికి మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మళ్ళీ చూస్తే మనకి ఇది ఆల్రెడీ 5 మనం అలాట్ చేసాం కాబట్టి ఇంకా 2 ఉంటాయి దీంట్లో, మిగిలినవి 2. ఇప్పుడు రిమైనింగ్ చూస్తే ఎన్ని అలాట్ చేయగలుగుతాం? సప్లైలో 2 ఉంది, ఇక్కడ వచ్చేసరికి డిమాండ్ 8 ఉంది. సో లీస్ట్ ఎంత అంటే 2. సో ఇక్కడ 2 పోతే ఇంకా 6 ఉంటుంది, ఇక్కడ 0 అయిపోయింది. సో ఈ వైపు ఫుల్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ మళ్ళీ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్. సో ఇక్కడ 9, ఇక్కడ 6. లీస్ట్ ఎంత అంటే 6. ఇక్కడ ఇంకా 3 ఉంటుంది, ఇది 0 అయిపోయింది. ఈ వైపు ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది క్రాష్ చేయండి. ఇంకా నెక్స్ట్ కార్నర్ ఇది 3 7 3. సో ఇటు పక్క 0 అయిపోయింది, ఇటు ఇంకా 4 ఉంటాయి. సో ఇటు పక్క ఫుల్ అయిపోయింది. ఇంకా మిగిలిన కార్నర్ ఇది 18 4 ఇక్కడ 14 ఇక్కడ. సో ఫైనల్ అలొకేషన్ ఈజ్ డన్. సో వెరీ సింపుల్ ప్రొసీజర్లో మనము నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి మొదలెట్టి అలాట్ చేసుకుంటూ డిమాండ్ సప్లై ఫుల్ఫిల్ అవుతుంటే, ఒకవేళ ఆ వైపు సప్లై కానీ ఫుల్ అయితే ఆ రోని క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా డిమాండ్ కానీ ఫుల్ అయితే ఆ డిమాండ్కి ఇంకా అలాట్మెంట్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ మూవ్ అట్లా ప్రతిసారి నార్త్ వెస్ట్ కార్నర్లో చేసుకుంటూ వెళ్ళడం అనేది ఈ మెథడ్లో ప్రొసీజర్. ఇలా మనం అలాట్మెంట్ చేస్తే ఫైనల్గా మనకు అలాట్మెంట్స్ ఎలా వచ్చాయంటే P1 ఇక్కడ మనం ఒక 5 యూనిట్స్ అలాట్ చేసాం, ఇక్కడ 2 యూనిట్స్ అలాట్ చేసాం, ఇక్కడ నో అలాట్మెంట్, ఇక్కడ 6 యూనిట్స్ అలాట్ చేసాం, ఇక్కడ 3 యూనిట్స్ అలాట్ చేసాం, ఇక్కడ నో అలాట్మెంట్, 40 8 70, ఇక్కడ మళ్ళీ 4 యూనిట్స్ అలాట్ చేసాం, ఇక్కడ వచ్చేసి 14 యూనిట్స్ అలాట్ చేసాం. సో టోటల్గా మనకి అలాట్ చేసిన యూనిట్స్ మొత్తం టోటల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే యూనిట్స్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. సో ఫస్ట్ రూట్ ఏంటి మనం పంపించింది? PW1కి 19 రూపీస్ అవుతుంది, 5 యూనిట్స్ పంపించాం అంటే 95. అలాగే P1W2 30 రూపీస్ అవుతుంది, 2 యూనిట్స్ పంపిస్తున్నాం అంటే 10. అలాగే నెక్స్ట్ P2W2 30 రూపీస్ అవుతుంది, 6 యూనిట్స్ పంపిస్తున్నాం అంటే 180. అలాగే నెక్స్ట్ P2W3 40 రూపీస్ అవుతుంది, ఈచ్ యూనిట్కి 3 యూనిట్స్ పంపిస్తున్నాం అంటే 120. నెక్స్ట్ P3W3 70 రూపీస్ ఈచ్ యూనిట్కి 4 యూనిట్స్ అంటే 280 రూపీస్. అండ్ దెన్ P3W4 20 రూపీస్ ఈచ్ యూనిట్కి మనం పంపించే యూనిట్స్ 14 అంటే 280. టోటల్ కాస్ట్ 280 560 680 760 840 ప్లస్ 850 945 అవుతుంది మనకి.
120 plus 280 plus 280. సో 965 టోటల్ కాస్ట్ మనకి 965 అవుతుందండి. ఓకే, అంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే 965 అవుతుంది. అదే ఇంకొక మెథడ్ చూద్దాం, దాన్ని లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటారు. లీస్ట్ కాస్ట్ మెథడ్ ప్రకారం ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ సో లీస్ట్ కాస్ట్ మెథడ్లో వచ్చేసి మనం ఏంటంటే ఓవరాల్ టోటల్ సెల్లో లీస్ట్ కాస్ట్ ఎంత ఉందో చూసి దానికి అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని అలాట్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లీస్ట్ కాస్ట్ ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనకి లీస్ట్ కాస్ట్ కనపడేది మనకి 8 కనబడుతుంది ఇక్కడ. సో 8కి అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ అంటే మనకి దాని కరస్పాండింగ్ సప్లై డిమాండ్ కంపేర్ చేసుకోవాలి. సప్లై 18 ఉంది, డిమాండ్ వచ్చేసి 8 ఉంది. సో లీస్ట్ ఎంత చేయగలుగుతాం? 8. సో లోయెస్ట్ తీసుకుంటాం. సో లీస్ట్ కాస్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ అయింది అంటే ఇటువైపు ఫుల్ అయిపోయింది, ఇంకా ఇటువైపు 10 ఉంటుంది. ఇటువైపు ఫుల్ అయిపోయింది కాబట్టి దీన్ని క్రాస్ చేయండి, ఇంకా అలాట్మెంట్ చేయం. ఇంకా నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ ఎంత ఉంది అంటే మనకి ఇంకా నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి ఇక్కడ అలాట్మెంట్ 7, 14, లీస్ట్ వచ్చేసి 7. సో 7 అంటే ఇక్కడ ఫుల్ఫిల్ అయింది, ఇక్కడ మనకి ఇంకా 7 ఉంటుంది. సో ఇటు పక్కన ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇటు ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేయలేం. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ సెల్స్ అన్కవర్డ్ ఏవైతే ఉంటాయో వాటిలో చూడండి, వాటిలో లీస్ట్ ఎక్కడ ఉందంటే 20 ఉంది. ఈ 20 దగ్గర మనము ఎన్ని చేయగలుగుతాం? 10 ఉన్నాయి ప్లస్ 7 ఉన్నాయి. సో 7 చేసేస్తాం. సో ఇటు పక్క 0 అయిపోయింది, ఇటు ఇంకా 3 ఉంటుంది. సో ఇటు ఫుల్ అయిపోయింది, ఇంకా లేదు. ఇంకా మిగిలిన 70, 40, 47లో లీస్ట్ 2 40లు ఉన్నాయి. సో ఇది లీస్టే, ఇది లీస్టే. ఇప్పుడు ఈ 2 టై అయినప్పుడు మనం ఎక్కడ ఎన్ని యూనిట్స్ అలాట్ చేయగలుగుతామో చూడాలి. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 9, 7 అంటే 7 చేయగలుగుతాం. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 3, 5 అంటే 3 చేయగలుగుతాం. సో ఇక్కడ ఎక్కువ అలాట్ చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ తీసుకోండి 9, 7 తీసుకోండి. సో ఇటు పక్క 0 అయిపోయింది, ఇటు పక్క 2 ఉంది కాబట్టి ఇటు పక్క క్రాస్ చేసేయండి, ఫుల్ అయిపోయింది. ఇంకా మిగిలినది 2 యూనిట్స్, 3 యూనిట్స్, 5 యూనిట్స్. ఇక్కడ 2 యూనిట్స్, ఇక్కడ 3 యూనిట్స్. సో టోటల్ ఇది 0 అవుతుంది, ఇది 0, ఇది 0. సో ఫుల్ అలాట్మెంట్ చేసాం. అంటే లీస్ట్ కాస్ట్లో సెల్లో లీస్ట్ కాస్ట్ తీసుకోవాలి, దానికి అలాట్మెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ లీస్ట్ కాస్ట్కి వెళ్ళండి, దానికి అలాట్మెంట్ చేయండి. ఎక్కడైతే అలాట్మెంట్ చేసినప్పుడు ప్రతిసారి అలాట్మెంట్లో మీరు ఆ రో ఆ కాలము ఫుల్గానే అయిపోతే అది క్రాస్ చేసేయండి. అంటే దానికి ఇంకా మళ్ళీ ఫర్దర్ అలాట్మెంట్ చేయకుండా. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం అలాట్ చేసింది P1 W1 చేయలేదు, P1 W4 చేస్తున్నాం. ఎన్ని యూనిట్స్ చేసామంటే 7 యూనిట్స్ చేసాము. ఒక యూనిట్కి 10 అంటే 70 రూపీస్. అలాగే P2 W1 చేసాం, 2 యూనిట్స్ చేసాము. ఒక యూనిట్కి 70 అంటే 140 రూపీస్. అలాగే P2 W3 చేసాము, P2 W3 7 యూనిట్స్, ఒక యూనిట్కి 40 అంటే 280. ద నెక్స్ట్ P3 W1 చేసాము, 3 యూనిట్స్ చేసాము, ఒక యూనిట్కి 40 అంటే 120. అలాగే నెక్స్ట్ P3 W2 8 యూనిట్స్ ఇంటూ 8 అంటే 64. నెక్స్ట్ P3 to W4 7 యూనిట్స్ ఇంటూ 20. సో 140 టోటల్ అలాట్మెంట్ కాస్ట్.
టోటల్ 814. సో ఇక్కడ మనకి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 814 అయింది. అదే ప్రీవియస్ మెథడ్లో మనం చూస్తే ఎంత అయిందండి 965. అంటే కంపేరిటివ్లీ మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లీస్ట్ కాస్ట్ మెథడ్లో కంపేర్ అయింది, తగ్గింది. ఎందుకు తగ్గిందండి? నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో మనం ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చామంటే కాస్ట్కి ఇవ్వలేదు. నార్త్ ఒక కార్నర్ నుంచి మొదలు పెట్టాం స్టార్టింగ్, ఇంకో కార్నర్ దగ్గర ఎండ్ అయ్యాము. సో మనకి అక్కడికి అలాట్మెంట్ అలా చేసాం కాబట్టి అక్కడ కాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ లీస్ట్ కాస్ట్ మెథడ్లో మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? కాస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎక్కడ తక్కువ కాస్ట్ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాం. సో అందువల్ల మనకి కాస్ట్ తగ్గింది. ఇంకా మూడో మెథడ్ వగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్లో మనం ఏం చేస్తారంటే ఈ లీస్ట్ కాస్ట్ మెథడ్లో లీస్ట్ కాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఒక లీస్ట్ కాస్ట్లో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వైపు డిమాండ్ సప్లైలో మనకు ఒక ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి. సో దాంట్లో రిమైనింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ యూనిట్స్ అది నెక్స్ట్ దానికి అలాట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లీస్ట్ కాస్ట్ 8 తీసుకున్నాం. 8కి అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అలాట్మెంట్ దేనికి వెళ్ళాలి? ఆ సెల్ అక్కడికి ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 20కి కానీ 70కి కానీ 40కి కానీ మనం అలాట్ చేయాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్కి అలాట్ చేయడం వల్ల రిమైనింగ్ యూనిట్స్ మనకి ఆ డిఫరెన్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ 10 రూపీస్ ఉంది అనుకోండి, మనం ఫస్ట్ లీస్ట్ కాస్ట్ 8 అన్నాం, తర్వాత నెక్స్ట్ అదే రోలో మనం 10 రూపీస్ ఉంటే 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే దీంట్లో అలాట్ చేయడానికి పోగా మిగిలినవి దానికి అలాట్ చేస్తే 2 రూపీస్ పెరుగుతుంది అనమాట. ఒకవేళ నెక్స్ట్ది కానీ 15 రూపీస్ ఉంది అనుకోండి, 8 15 అంటే 7 రూపీస్ పెరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ది కానీ 20 రూపీస్ ఉంటే 8 20 అంటే 12 రూపీస్ పెరుగుతుంది. అంటే ఆ డిఫరెన్స్ పెరుగుతున్న కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏమవుతుంది మనకి? పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ మెథడ్లో వ్యామ్ మెథడ్లో ఏం ఫోకస్ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మెయిన్గా పెరగడానికి కారణము ఆ డిఫరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక లీస్ట్ కాస్ట్కి ఇంకో నెక్స్ట్ లీస్ట్ కాస్ట్కి డిఫరెన్స్ పెరుగుతూ ఉంటే రైట్. ఈ పెనాల్టీ మెథడ్లో మనం వ్యామ్ మెథడ్లో ఏం చేస్తారంటే పెనాల్టీస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 లీస్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారండి. డిఫరెన్స్ బిట్వీన్ 2 లీస్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడైతే హైయెస్ట్ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తామో అది జరగకుండడానికి ముందు అలాట్మెంట్ అక్కడ వేసేస్తాం. సో అక్కడ వేయడం వల్ల ఏమవుతుంది? హైయెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఇంకర్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది అనమాట. అందువల్ల ఇదేంటంటే ఉన్న మెథడ్స్లోకి బెస్ట్ మెథడ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆప్టిమమ్ సొల్యూషన్కి దగ్గరగా వెళ్తుంది.
సో పెనాల్టీస్లో మనం ప్రతిసారి అలాట్ చేసేటప్పుడు పెనాల్టీస్ కనుక్కోవాలి. పెనాల్టీస్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ రో వైజ్ P1లో మనకి 2 లీస్ట్ నెంబర్స్ ఏమున్నాయి? 10, 30. 10, 30 డిఫరెన్స్ ఎంత అండి? 20. అలాగే సెకండ్ రోలో డిఫరెన్స్ 2 లీస్ట్ నెంబర్స్ 30, 40. 30, 40కి డిఫరెన్స్ ఎంత? 10. అలాగే థర్డ్ P3లో 2 లీస్ట్ నెంబర్స్ 8, 20. డిఫరెన్స్ ఎంత అంటే 12. అలాగే కాలం వైజ్ చూడండి, W1లో 2 లీస్ట్ నెంబర్స్ 40, 19. సో 40, 19 అంటే మనకి 21. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 8, 30 అంటే 22. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 40 + 50 10. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి 10, 20 10. సో ఇలా మనం పెనాల్టీస్ ప్రతి దాంట్లో లీస్ట్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తామండి. మనం లీస్ట్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో లీస్ట్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి 2 లీస్ట్ తీసుకొని వాటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనిలో హైయెస్ట్ పెనాల్టీ ఎక్కడ ఉందో చూడండి. హైయెస్ట్ పెనాల్టీ ఇక్కడ ఉంది. సో హైయెస్ట్ పెనాల్టీ ఇక్కడ ఉందంటే ఫస్ట్ అలాట్మెంట్ అక్కడ చేసేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుందన్నమాట. ఈ హైయెస్ట్ పెనాల్టీ 22 అనేది W2కి ఎదురుగుండా ఉంది కాబట్టి మనం W2లో 30, 38 దాంట్లో లీస్ట్ ఏదో చూడాలి. సో ఇది లీస్ట్, ఈ 8 దీంట్లో అలాట్మెంట్ చేయాలి ఫస్ట్. అలాట్మెంట్ చేసేటప్పుడు సేమ్ డిమాండ్, సప్లై. డిమాండ్ ఎంత ఉందండి? 18. సప్లై ఎంత ఉంది? 8. లీస్ట్ ఎంత అంటే 8 అలాట్ చేసేస్తాం. సో ఇక్కడ ఇది మనకి 0 అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంకా 10 ఉంటుంది. సో ఇది 0 అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఇక్కడ మనకి అలాట్మెంట్ లేదు. నెక్స్ట్ సిమిలర్లీ మళ్ళీ ఇంకా ఫ్రెష్గా రెండోసారి పెనాల్టీ కనుక్కోవాలి. రెండోసారి ఏ లైన్ అయితే క్రాస్ చేసామో దాన్ని కౌంట్ చేయకూడదు. ఇంకా రిమైనింగ్ P1లో 10, 19 అంటే పెనాల్టీ 9 ఉంది. అలాగే 40, 60 అంటే పెనాల్టీ 20. ఆ తర్వాత 40, 20 పెనాల్టీ 20. సో దీంట్లో ఇప్పుడు హైయెస్ట్ పెనాల్టీ ఎంత ఉందో చూడండి, 21 ఉంది. సో మొత్తం 9, 20, 20, 21, 10, 10 కాబట్టి 21. దీని ఎదురుగుండా చూడండి. దీని ఎదురుగుండా మనకి లీస్ట్ కాస్ట్ ఎంత ఉందంటే 19, 70, 40లో 19. దీనికి ఎంత అలాట్ చేయొచ్చు? 7, 5. లీస్ట్ ఎంత అంటే 5. సో ఇటు పక్క 0 అయిపోయింది, ఇటు పక్క ఇంకా 2 ఉన్నాయి. సో ఇటు ఫుల్ అయిపోయింది కాబట్టి ఈ లైన్ని క్రాస్ చేసేసేయండి. నెక్స్ట్ అగైన్ థర్డ్ పెనాల్టీ ఇంకా మిగిలింది 50, 10 P1లో అంటే 40, 60, 20, 70, 20, 50. అలాగే ఇది క్రాస్ చేసాం. దీనికి 10, 10. హైయెస్ట్ పెనాల్టీ మనకి ఇక్కడ వచ్చేసరికి 50 దగ్గర వచ్చింది హైయెస్ట్ పెనాల్టీ. సో హైయెస్ట్ పెనాల్టీ 50 కాబట్టి దీని ఎదురుగుండా చూడండి. దీని ఎదురుగుండా ఉండేది 70, 20, 70. దీనిలో లీస్ట్ 20. 10, 14. 10, 14 అంటే 10 అలాట్ చేయగలుగుతాం. సో ఇటు పక్క 0 అయిపోయింది, ఇటు పక్కన 4 ఉంది. ఇటు ఫుల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా క్రాస్ చేసేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ పెనాల్టీ 50, 10. సో 40, 60, 20. సో ఇది క్రాష్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇటు క్రాష్ అయింది. ఇటు మిగిలింది 50, 40, 10, 60, 50. సో హైయెస్ట్ పెనాల్టీ మళ్ళీ మనకి ఇక్కడ 50 వచ్చింది. 50 వచ్చింది కాబట్టి ఈ కాలంని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లీస్ట్ 10 ఉంది. సో దీంట్లో మిగిలిన 2, 4 అంటే 2 అలాట్ చేస్తాం. ఇటు ఇంకా 2 ఉంటుంది. సో ఇక్కడికి ఇది ఫిల్ అయిపోయింది. ఇది క్రాష్ చేసేసేయండి. ఇంకా మిగిలింది 40, 60 కాబట్టి ఇక్కడ 2 కాబట్టి మిగిలింది. ఇక్కడ 7 పెండింగ్ ఉన్నవి, ఇక్కడ 2 పెండింగు. ఇటు పక్క 0, 7 + 2 9 అయిపోతుంది. ఇది 0, ఇది 0. సో ఫైనల్ అలాట్మెంట్ డన్. సో ఈ ఫైనల్ అలాట్మెంట్ ప్రకారం మనం ట్రాన్స్పోర్టేషన్ కనుక్కుంటాం. P1, W1 మనం 5 యూనిట్స్ చేసాం. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 19 రూపీస్ అంటే 95. అలాగే P1 రోలో P1లో W4 2 యూనిట్స్ చేసాం. P1 W4 2 యూనిట్స్, ఈచ్ వన్ 10 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, దట్ ఈజ్ ఈక్వల్ 20. నెక్స్ట్ మనం అలాట్ చేసింది P2 W3. P2 W3లో మనం 7 యూనిట్స్ అలాట్ చేసాం. ఈచ్ కాస్ట్ 40 రూపీస్, సో 280. అలాగే నెక్స్ట్ P2 W4లో 2 యూనిట్స్ అలాట్ చేసాం. ఈచ్ కాస్ట్ 60, దట్ ఈస్ ఈక్వల్ 120. నెక్స్ట్ P3 W2లో 8 యూనిట్స్ అలాట్ చేసాం. P3 W3 8 యూనిట్స్, ఈచ్ వన్ కాస్ట్ 8 రూపీస్, సో 64 రూపీస్. అలాగే P3 W4లో 10 యూనిట్స్. P3 W4 10 యూనిట్స్, ఈచ్ వన్ కాస్ట్ ఈజ్ 20 రూపీస్, సో 200. దెన్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కమ్స్ టు
$779. సో మన టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత వచ్చిందంటే 779. సో ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ మెథడ్లో మనకు వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 965, సెకండ్ మెథడ్లో మనకు వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 814, థర్డ్ మెథడ్కి వచ్చేసరికి మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోయింది 779. అంటే మెథడ్ మారుతున్న కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. సో ఈ మూడు మెథడ్లో ఏది మనకి బెస్ట్ మెథడ్ అని చెప్తే వ్యామ్ మెథడ్. మన ఎగ్జామినేషన్ సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ ఏ మెథడ్ కానీ మనకు ప్రిస్క్రైబ్ చేయకపోతే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే వ్యామ్ మెథడ్, వెగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. అలాగే మనకి సొల్యూషను క్వశ్చన్లో సొల్యూషన్ అడుగుతున్నాడా లేదంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ వరకే అడుగుతున్నారని చూడాలి. సో ఫైండ్ అవుట్ ద ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే ఓన్లీ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ దాకా ఇక్కడ దాకే చేయాలి ఆ మెథడ్ వరకు. అలా కాకుండా ఫైండ్ అవుట్ ద ఆప్టిమమ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం నేర్చుకున్న ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ చేసి ఆ వచ్చిన ఆన్సరే ఫైనల్ ఆన్సరా ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అని చెప్పేసి మనం ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఆప్టిమాలిటీ టెస్ట్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.